ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 21వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 21వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదనపు భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒత్తిడి పెరుగుతుంది, అదనపు బాధ్యతలు మీకు వచ్చేస్తాయి, ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి వల్ల మీరు ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఆ ఉక్కిరిబిక్కిరి అయిపోయి మీరు అసహనాన్ని కనుక ఇతరుల మీద కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా అవతల వాళ్ళు మీకు దూరంగా జరిగిపోవటానికి, ఆ సంబంధాలన్నీ కూడా దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ గతంలో మీ నుంచి సహాయం పొందిన ఎవరైతే సహాయం పొందారో, గతంలో మీ నుంచి ఎవరైతే మీ యొక్క మంచితనంతో మీ యొక్క సహాయం పొందారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని ఈ రోజున నిందించడానికి, ఏదో కారణం చెప్పని నిందించడానికి, లేకపోతే మిమ్మల్ని మీ మీద నిందలు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సాధ్యమైనంత వరకు ఆర్థిక వ్యవహారాల్లో ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా ఉండకూడదు. సంయమనం పాటించాలి, ఓర్పు పాటించాలి. లేకపోతే ఆర్థిక నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఖర్చులు అనేవి మీకు కంట్రోల్లో ఉండవు, మీ అదుపులో ఉండవు, అదుపు తప్పిపోతాయి. ఈ అదుపు తప్పిపోయి మీకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆలస్యం, ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడటం వల్ల ఆ పనులన్నీ కూడా అక్కడే ఆగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడడానికి, మానసికంగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజున మీరు వేరే దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ దూర ప్రయాణాలు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మీరు బయట ఫుడ్స్ని, బయట ఆహార పానీయాలన్నింటినీ కూడా మీరు అవాయిడ్ చేయండి. లేకపోతే కనుక కొత్త సమస్యలు వచ్చాయి, జీర్ణ సంబంధమైన సమస్యలు అవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగస్తులకి పని భారం పెరిగిపోతుంది, బాధ్యతలు పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళ అసహనం పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పై అధికారుల యొక్క మన్నల్ని పొందడానికి మీరు ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి, నిబద్ధతగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారాల్లో పెద్దగా లాభాలు ఉండవు. అందువల్ల మీరు ఆ లాభాలు రావట్లేదని ఆందోళన చెందకుండా మీరు పని మీదే దృష్టి పెట్టండి, పని మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి శ్రమకు తగ్గిన ఆదాయం కానీ, గుర్తింపు కానీ రాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఏ పని చేపట్టినా కూడా అది మీకు అంతగా కలిసి రాకపోవడం అనేది మిమ్మల్ని బాగా ఆందోళనకి గురి చేస్తుందనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడతారు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ రాశికి చెందిన జాతకులు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సమయం పాటించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఓర్పు సహనాలతో ఉండి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు లూజ్ టంగ్ చేయొద్దు. అంటే అనవసరపు ప్రేలాపనలు వెలకండి. దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతి దానికి కూడా ప్రతి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది ఏర్పడటం వల్ల మీరు మానసికంగా కొంచెం భయపడిపోతారు. అసలు మనం ఈ పని చేయగలమా, దీంట్లో గట్టెక్కగలమా, దీని నుంచి మనం బయటపడగలమా అనే ఒక రకమైన ఆందోళనకి మీరు లోనవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి ఆందోళనలన్నింటినీ కూడా మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యార్థులు కూడా చదువులో ఏకాగ్రత పెట్టాలి, కష్టపడి చదువుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సమయాన్ని వృధా చేయకూడదు. మీరు గనక ఈ సెల్ ఫోన్ల మీద లేకపోతే చాటింగ్ల మీద ఇటువంటి మీద మీరు కనుక మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటే కనుక ఖచ్చితంగా కూడా అక్కడ భోజన నియమాలను పాటించండి, ఆహార నియమాలను పాటించండి. మీ శరీరానికి పడే వస్తువులనే మీరు అక్కడ భుజించండి తప్పించి అక్కడ పెట్టారు కదా అని మీరు ఏది పడితే అది తింటే కనుక ఖచ్చితంగా ఈ బాడీలో అనేది అప్సెట్ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ఆర్థిక వ్యవహారాలు కానీ, సామాజిక వ్యవహారాలు కానీ, ఇతరత్ర ఎలాంటి వ్యవహారాలైనా సరే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుంది, ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా మీ యొక్క ప్రతి విషయంలో కూడా ఆరోగ్యం విషయంలో కానీ, లేకపోతే ఆదాయం విషయంలో కానీ, ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజు అంతా కూడా మీరు గురు జపం చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. దానివల్ల మీకు చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేధో దక్షిణామూర్తి శ్లోక పఠనం కూడా మీకు మంచి చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.